నమస్తే టు ఆల్. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. శారదా గారు, ఏంటండి ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు, ఏమైంది అని అడుగుతున్నారండి. ఏమీ లేదండి, నేను కొంచెం షాప్లో సరుకు పర్చేస్ కోసం తిరుగుతున్నానండి. దానివల్ల కొంచెం వీడియోస్ చేయడం ఒక 1 or 2 days లేట్ అయిందండి. షాప్ చూసుకోవడం, ఇదంతా చేయడం, అన్నీ ఒక్కదాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదండి, అందువల్ల లేట్ అయిందండి. ఈరోజైతే మనం పంజాబీ డ్రెస్ టాప్ ఎలా కట్ చేయాలో ఆది మెజర్మెంట్స్తో, ఆది డ్రెస్తో చూద్దామండి. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే వేలో ఉంటుందండి ఇది. ఫస్ట్ అయితే పంజాబీ డ్రెస్ని లైనింగ్ని నీట్గా ఐరన్ చేసుకొని అలా పెట్టేసుకొని క్లోజ్డ్ సైడ్ మన వైపు పెట్టుకొని ఓపెన్స్ మనకు ఆపోజిట్లో వేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా పంజాబీ డ్రెస్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని 4 మడతల మీద చూడండి షోల్డర్స్ దగ్గర అలా పట్టుకొని కరెక్ట్గా లైనింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కింద వరకు పెట్టేయండి. బ్లౌజ్ కంటే డ్రెస్ చాలా ఈజీ అండి కటింగ్ చేయడం, కుట్టడం కూడా చాలా తేలిక. ముందు అలా పరుచుకొని డ్రెస్ని చూడండి ఎంత నీట్గా పరుచుకున్నానో, అలా నీట్గా ఎగుడు దిగుడు లేకుండా ఫస్ట్ పరుచుకొని డ్రెస్ని ఒక్కసారి చేత్తో అలా సమానంగా సర్దుకొని ఎక్కడ ముడతలు ఏమీ లేకోకుండా నీట్గా చూడండి అలా పరుచుకొని అంతా లైన్ చేసుకున్న తర్వాత డ్రెస్ని స్టార్ట్ చేయండి. బేస్ తీసుకొని డ్రెస్ ఎలా అయితే ఉందో అదే షేప్లో మార్క్ చేసుకోండి బేస్తో. ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. చెస్ట్ అండి అది. చెస్ట్ అక్కడి నుంచి కింద వరకు కట్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఫస్ట్ కట్స్ ఎంత అంటే 13.5 నుంచి 14 వరకు ఇస్తామండి. ఇప్పుడు ఆది డ్రెస్తో కాబట్టి డ్రెస్ ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకోండి. మీకు మెజర్మెంట్ కావాలంటే 14 పెట్టుకోండి. చెస్ట్ దగ్గర నుంచి అలా మార్క్ చేసుకొని కట్స్ కంటే ఒక్క 1 ఇంచ్ అండి అటు అవతలకి ఒక 1 ఇంచ్ క్లాత్ వదులుకొని లైన్గా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఎందుకు ఆ 1 ఇంచ్ వదులుకోమన్నాను అంటే చూడండి ఎలా డ్రా చేస్తున్నానో. ఆ 1 ఇంచ్ మనం కింద కట్స్ మడిచి కుట్టాం కదండి, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్తున్నాను. మీకు మెజర్మెంట్స్తో పని లేదండి. ఆది డ్రెస్ పర్ఫెక్ట్గా ఉన్నది ఇమ్మని అడగండి వాళ్ళని. పర్ఫెక్ట్గా ఉన్నది ఇస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ డ్రెస్ ఎలా ఉందో అలా పరుచుకొని సైడ్ చంక దగ్గర నుంచి సైడ్ కట్స్ దగ్గర మార్క్ చేసుకొని అలా మార్కింగ్ చేసేయండి స్ట్రైట్గా. అంతేనండి, ఇంకా ఇందులో పెద్దగా ఏముండవు. నెక్స్ట్ నెక్ అండి. బ్యాక్ నెక్ వీళ్ళు హై నెక్ పెట్టమన్నారు. ఫ్రంట్ వచ్చేసి లీఫ్ నెక్ అండి. నెక్కులు చూసుకోండి ఒకసారి, ఏ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు జస్ట్ మార్క్ చేసుకోండి. డ్రెస్ ఎలా ఉందో అలా పెట్టేసి మార్క్ చేసేసుకోండి. బ్యాక్ నెక్ దగ్గర ఒక మార్కు, ఫ్రంట్ నెక్ దగ్గర ఒక మార్కు, చంక దగ్గర ఒక మార్కు, షోల్డర్స్ ఉన్నాయి కదండి, షోల్డర్ చూడండి, షోల్డర్ ఎండింగ్ దగ్గర ఒక మార్క్. అంతే, ఎనఫ్ అండి. ఇంక ఇవేనండి మనం చేసుకోవాల్సింది డ్రెస్లో. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ కట్స్ ఉన్నాయి చూసారా, నేను ఎలా క్లాత్ని మడుస్తున్నాను. కుట్లండి అవి. అక్కడ మనం ఎటు సైడ్స్కి ఖర్చు దగ్గర కుట్లు వేస్తాం కదా, డ్రెస్ని ఇలా ఇవతలకి ఫోల్డ్ చేసి అక్కడ ఎక్కడైతే కుట్లు ఎండ్ అయ్యాయో ఆ ప్లేస్లో నేను అలా మార్క్ చేసుకుంటూ వెళ్ళానండి. ఎందుకంటే మనం ఎక్కడికి ఖర్చు పెట్టి వెయ్యాలి అన్నది తెలియాలి కదా, వాళ్ళ ఫిట్టింగ్ కోసం అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సైడ్ ఫోల్డ్ చేసింది అలా ఫోల్డ్ చేసేసి ఆ ఖర్చు దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఒక్కసారి ఆ ఖర్చు ఉంది చూసారా, పైన నేను ఇచ్చాను షోల్డర్ దగ్గర ఒక మార్కు, అక్కడి నుంచి చంక డౌన్ దగ్గరికి ఒక మార్క్, ఒక లైన్ చేసుకోండి. లైన్ చేసుకున్న తర్వాత చంక దగ్గర ఆర్మ్ రౌండ్ తిప్పేటప్పుడు ఒక 1 ఇంచ్ ఇచ్చుకోండి. లేదు అంటే దాని ప్రకారం తీసేసుకోవచ్చండి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసేసి చంక ఆర్మ్ రౌండ్ అనేది తీసేసుకోవచ్చు. చూడండి అలా ఒక లైన్ డ్రా చేసేయండి అంతే. మనం బ్లౌజ్కి ఎలా డ్రా చేస్తామో అలా చంక రౌండ్ అనేది డ్రా చేసేయండి. ఇప్పుడు నెక్ అండి.
నెక్ 2.5 డ్రెస్కి ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. మీకు మెజర్మెంట్స్ కొంచెం డౌట్గా ఉంటే 2.5 చూపిస్తున్నాను చూడండి, 2.5 పెట్టుకోండి. షోల్డర్ ఎంత ఉంటే అంత 2.5 ఆర్ 3. అక్కడి నుండి నెక్ ఉంది కదండి, కింద నెక్ ఫ్రంట్ నెక్కి ఒక లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసి కింద మీరు 2.5 మీ ఇష్టం. పెద్ద డ్రెస్ అయితే 2 పెట్టుకోండి, చిన్న డ్రెస్ అయితే 2 పెట్టుకోండి, పెద్ద డ్రెస్ అయితే 2.5 పెట్టుకోండి. అక్కడ నుంచి లీఫ్ నెక్, స్టార్ నెక్ మీ ఇష్టం. అది డ్రా చేసుకునేది. చంక దగ్గర ఆర్మ్ రౌండ్ కోసం, లోతు కోసం కూడా నేను స్ట్రైట్ మార్క్ చేశానండి. సైడ్ ఆ కుట్లు వేసాం కదండి, కుట్లండి. ఇప్పుడు నేను గీసిన గీత కుట్లు వేసుకోవడానికండి. అక్కడి నుంచి బయట సైడ్కి నేను గ్రిల్లర్తో రుద్దుతున్నానండి. చూడండి, ఒకసారి గీస్తున్నాను. ఎందుకు అంటే మనం స్టిచ్చెస్ పైవైపు మార్క్ చేసుకున్నాం, మరి అడుగున ఎలా పడతాయి, అందుకని ఇన్స్ట్రుమెంట్ని వాడండి. అలా దాన్ని బట్టి గీయడం వల్ల అడుగుకి కూడా అచ్చు అనేది పడిపోతుంది. బ్యాక్ నెక్ వీళ్ళది హై నెక్ అండి, ఫ్రంట్ నెక్ డీప్ నెక్. చంక ఇది, అది వచ్చేసి ఖర్చు. చూస్తున్నారుగా, ఇంత క్లియర్గా ఎవరు చెప్పరండి. ఇంత క్లియర్గా చెప్తున్నాను. నీట్గా విని జాగ్రత్తగా 1-2 సార్లు విని ఈజీగా కుట్టుకోండి. ఇప్పుడు చంక దగ్గర నుంచి, భుజం దగ్గర నుంచి కటింగ్ చేసేయండి. చూడండి, ఒక్కసారి చూపిస్తున్నాను. మనం ఎలా అయితే మార్క్ చేసామో మార్క్ ప్రకారం మీరు దాన్ని కటింగ్ చేసేయండి. అయిపోతుంది. మొత్తం ఆ పొడవుగా కట్ చేసేయండి క్లాత్ని. స్ట్రైట్ చూడండి, స్ట్రైట్గా అలా నీట్గా రానిచ్చుకోండి. క్రాస్లో ఎక్కువ ఏమీ లేకోకుండా నీట్గా రానిచ్చేసుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ అది క్లియర్ అయిపోయిందండి. ఆ పార్ట్ తీసేయండి, పక్కన వేసేసి ఇప్పుడు డ్రెస్ని చూడండి. బ్యాక్ నెక్ పైకి ఉంది కదండి, మనం కింద తీసుకోవాలి కదా బ్యాక్ నెక్ని, అందుకని నేను కింద మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ పై పార్ట్ తీసుకుంటాను. 2 పార్ట్స్ ఉన్నాయి కదండి దాంట్లో, ఫ్రంట్ బ్యాక్ నెక్ అడుగును మార్క్ చేసుకొని షోల్డర్స్ దగ్గర అది కట్ చేసేసుకోండి. ఫోల్డింగ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసుకోండి. ఎందుకంటే కలిపి తీసారనుకోండి నెక్స్ బ్యాక్ది కూడా తెలియక కట్ అయిపోతుంది. అందుకని దేనికి అది సపరేట్ చేసుకొని విడివిడిగా పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ తీద్దామండి. నేనైతే దీనికి స్టార్ నెక్ తీస్తున్నానండి. చూడండి, కొంచెం లైన్ అలా క్రాస్గా పెట్టి తీస్తే అది స్టార్ అయిపోతుందండి. పలక షేప్లో కొంచెం లైన్ అలా క్రాస్గా పెట్టి నేను తీసినట్టు తీస్తే అది స్టార్ నెక్ అయిపోతుందండి. ఫస్ట్ స్టార్ నెక్ కట్ చేసుకొని ఒక్కసారి చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. కంప్లీట్ అయిపోయిందండి అది. ఫస్ట్ పై పార్ట్ వచ్చేసి కొంచెం చంక లోతు తీసుకోవాలి కదండి. ఎవరికైనా ముడతలు రాకుండా చంక దగ్గర ఉండాలి అంటే చంక దగ్గర లోతు అనేది తీయాలండి కంపల్సరీ. బ్లౌజ్కైనా డ్రెస్కైనా చంక దగ్గర లోతు తీసుకోవాలి. నీట్గా జస్ట్ ఎంతండి 1/2 ఇంచు పట్టించి కట్ చేసేసుకోండి. ఆ మూల మీద అలా కట్ చేసుకుంటే మీకు ఆర్మ్ రౌండ్ చంక డీప్ లోత్ అనేది వచ్చేసిద్దండి. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ తీయాలండి మనం. ఓకేనా అండి. నేను ఒక్కసారి టక్స్ కూడా ఇచ్చేసుకున్నానండి, కుట్లు ఎక్కడికి వెయ్యాలి అనేది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ రిమూవ్ చేస్తున్నాను కదా, అందుకోసం అనేసి. ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి ఒక్కసారి. బ్యాక్ నెక్ చాలా హై నెక్ అండి వీళ్ళది. ఎంత చాలా చిన్న నెక్ అండి, 2.5 3. మన ఏ డ్రెస్సెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి చూసారా, వాటి నెక్ లాగా ఈ మేడంకి కావాల్సింది. చిన్న నెక్ అండి. బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత తేలిగ్గా కట్ చేశానో. చాలా ఈజీ అండి. బ్లౌజ్ కంటే డ్రెస్ కటింగ్ చాలా ఈజీ. నేను లైవ్లో కూడా మీకు కటింగ్ వీక్లీ 1-2 అలా చూపిస్తానండి. ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి, లైవ్లో కూడా కటింగ్ నేర్పిస్తాను. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఈ నేను కట్ చేసిన లైనింగ్ పార్ట్ని డ్రెస్ పార్ట్ మీద అలానే క్లోజ్డ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఒక్కసారి పొడవు లెంత్ అనేది కొలుచుకొని టాప్ కంటే మనం తీసిన లైనింగ్ కంటే వాళ్ళది ఈ మేడంది అయితే 40 ఉందండి. నేనైతే ఇది 37 తీసానండి లైనింగ్. మిగతా 3 ఇంచెస్ డ్రెస్ క్లాత్ ఉంచేసేయండి.
ఎందుకంటే వాళ్ళ పొడవు కావాలి. ఎప్పుడూ కూడా డ్రెస్ కుట్టేటప్పుడు లైనింగ్ పైన డ్రెస్ క్లాత్ సమానంగా తీయకండి. లైనింగ్ డ్రెస్ క్లాత్ కంటే తక్కువ ఉండాలండి. లైనింగ్ అనేది ఒక 2 or 3 inches 4 inches వరకు కూడా తగ్గించి పెట్టుకోవచ్చు. డ్రెస్ క్లాత్ అనేది కిందకు ఉండాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. దేనికది కింద వరకు సమానంగా పెట్టి కలిపి కుట్టారనుకోండి అస్సలు బాగోదండి, ముడతలు వచ్చేసిద్దండి దానికి. చూడండి అలా ఫోల్డ్ చేస్తూ చూసారా నేను ఎంత పెట్టాను, 4 inches పెట్టాను కింద. అలా ఉంచుకోవచ్చండి, 2, 3, 4 అలా ఉంచుకోవచ్చండి. కంప్లీట్ అండి డ్రెస్. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ చాలా ఈజీ అండి. ఆ ఉన్న క్లాత్లో హ్యాండ్స్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు. ఈ మేడంది వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. 14 ఉందండి ఈ మేడంది పొడవు వచ్చేసి 14 ఉంది. నేను 14 పెట్టుకొని అక్కడ నుంచి ఒక 1/2 inch కట్ ఇచ్చుకొని కింద పైన మనం ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. నేను చూస్తున్నాను చూడండి, 4 పార్ట్లు సమానం లేవనుకోండి, ఒక పక్క ముక్క అనేది కటింగ్లో ఎగిరిపోయిద్ది. అప్పుడు హ్యాండ్ అనేది రాదు, డ్రెస్సుకు సరిపోదు, మళ్ళీ ఇబ్బంది పెడతాను. హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఈ కటింగ్ పీసెస్ కదా చూసుకోవాలి నీట్గా. చూసారా ఎల్బో హ్యాండ్స్ కట్ చేశానండి. 3/4 హ్యాండ్స్ అండి. మేడంది వచ్చేసి 13.5 ఉందండి. ఇది షోల్డర్ దగ్గర నుంచి లైట్గా ఫ్రంట్ హ్యాండ్స్కి కూడా మనం కచ్చిచ్చుకోవాలి. చిన్న లోతు తీసేసుకోవాలండి. మనం ఖర్చు పట్టేసి చిన్న లోతు తీయాలండి. అది మార్క్ చేసుకోండి, అది ఫ్రంట్ పార్ట్ అని అర్థమవుతుంది.